ఇసుక కల్తీ కల్లు బాధితులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి కల్లు కాంపౌండ్ బాధితుల్లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని నిమ్స్కు తరలించారు. కల్లు కాంపౌండ్ వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కల్లు కాంపౌండ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలమణి అనే మహిళ మృతి చెందింది. ఆమె పేరు కల్తీ కల్లు బాధితుల లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు బాధితుల మృతి గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కల్తీ కళ్ళు వల్ల ఇంతకుముందుకు గత 2 years బ్యాక్ గిట్ట చాలా మంది చనిపోయారు. ఈ అంతకుముందు గిట్ట నోటీసులు ఇచ్చాము. ఈయన సత్యం కావడని ఎప్పటి నుంచో నోటీసులు ఇచ్చినా గిట్ట పట్టించుకోకుండా రాజకీయ మార్గంతో ఓపెన్ చేశాడు. ఈ ఇయర్ గిట్ట మొన్న కల్తీ కళ్ళు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. మా కాలనీ ఒక 10 మంది వరకు ఉన్నారు. కూకట్పల్లి కల్లు కాంపౌండ్ బాధితుల్లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే కల్లు కాంపౌండ్ వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు విక్రయం జరుగుతుంది. ఇట్లా గతంలో కూడా అక్కడ ఆ కాంపౌండ్లో కల్లు సేవించి చాలామంది అనారోగ్యం పాలయ్యారు. దీన్ని కంచి తొలగించండి అంటూ అనేక సార్లు అక్కడ అధికారులకు విన్నవించుకున్నా కూడా మొరబెట్టుకున్నా కూడా ఫలితం లేదు. అదేవిధంగా ఇక్కడ అధికారులను మేనేజ్ చేసి కల్లు కాంపౌండ్ అలాగే కొనసాగిస్తున్నారు. ఇవి గతంలో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యాయంటూ స్థానికులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. సో కల్తీ కల్లు బాధితుల సంఖ్య ఇంతవరకు స్పష్టంగా తెలియడం లేదు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలమణి అనే మహిళ మృతి చెందింది. ఆమె పేరు కల్తీ కల్లు బాధితుల లిస్టులో లేకపోవడం గమనార్హం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఎస్ సుజాత, కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల సంఖ్య ఇప్పటిదాకా ఎంత అని తెలుస్తోంది? అసలు కల్లు కాంపౌండ్ ఎవరిదిగా చెబుతున్నారు? కల్లు కాంపౌండ్ యొక్క యాజమాన్యం ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? సో బాధితుల సంఖ్య అఫీషియల్గా ఎంత అని తెలుస్తోంది? కేపీహెచ్పి కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి దాదాపు 15 మందికి పైగానే నిమ్స్ హాస్పిటల్లో వైద్యం అందుతుంది. అయితే ప్రస్తుతానికి 3 చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. చనిపోయిన వాళ్ళలో గాంధీ హాస్పిటల్లో కూడా 3 ట్రీట్మెంట్ అందుతుంది. అందులో బాలమణి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది అని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. కానీ అఫీషియల్గా ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఒక్కసారిగా అసలు బాధితుల సంఖ్య ఎంతవరకు ఉంది? కేవలము 19 మందిగానే అటు నిమ్స్ హాస్పిటల్లో 15 మంది, గాంధీ హాస్పిటల్లో 3, ప్రైవేట్ హాస్పిటల్లో 1 చికిత్స పొందుతున్నారని చెప్తున్నప్పటికీ అధికారికంగా చనిపోయినటువంటి పేర్లు ఎక్కడా లిస్టులో లేకపోవడంతో ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే ఇటు జూపల్లి మంత్రి ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి సమయంలోనే అధికారికంగా ఎలాంటి ప్రకటన మృతుల మీద చేయలేదు, ఎవరూ చనిపోలేదు, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు మా దగ్గర అని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఈ కల్లు కాంపౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి 5గురిని అదుపులోకి తీసుకున్నాము, వాళ్ళని విచారిస్తాము, విచారించిన అనంతరం కూడా రిమాండ్కి తరలించి మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరుస్తాము అని చెప్పేసి అనఫీషియల్గా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు కళ్ళు తాగినటువంటి వాళ్ళు 3 మృతులు కూడా ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయింది కళ్ళు తాగి అని చెప్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం అటు మంత్రి జూపల్లి కూడా వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. ఎవరైతే కళ్ళు కాంపౌండ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు నమోదయ్యాయి అని చెప్తున్నారు. అయితే అధికారులు కూడా కల్లు కాంపౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేశాము, వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. 5గురిని కూడా సొసైటీ నుంచి 5గురిని కూడా రిమూవ్ చేస్తాము. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా మెరుగైన వైద్యం అందుతుంది అని చెప్పేసి అటు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఎవరైతే మహిళ మృతి చెందని చెప్తున్నారో, బాలమణి అనే మహిళ మృతి చెందింది అని చెప్తున్నారో, ఆమె బాధితుల లిస్టులో లేదు అంటున్నారు. అంటే మరి ఆమె లిస్టులో లేకపోతే ఆమె ఎవరు, ఆ లిస్ట్ ఏంటి, ఇదంతా గందరగోళంగా కనిపిస్తుందా?
ఎస్ ఎగ్జాక్ట్లీ రాజేష్, ఎందుకంటే మొదట ఈ కల్తీ కళ్ళుకి సంబంధించి 12 మంది అని చెప్పారు. ఆ తర్వాత రాత్రి నిమ్స్ హాస్పిటల్లోనే 15 మంది అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ముగ్గురు, అంటే మొత్తం 18 మంది ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో ముగ్గురుతో పాటు నిమ్స్ హాస్పిటల్ 15 మంది అని చెప్తున్నారు. ఆ 15 మంది వివరాల్లోకి వెళ్తే ఒక్కసారి శ్రీశైలం 45 సంవత్సరాలు, యాదగిరి 45, కాళేశ్వరం 58, మాధవి 42, కోటేశ్వరరావు 58, వెంకటేష్ 43, పోచమ్మ 74 సంవత్సరాలు, లక్ష్మి 84, మౌనిక 27, దేవదాస్ 69. చూడొచ్చు. ఇప్పుడు బాధితులని ఎవరైతే ట్రీట్మెంట్ అందుతుందో వాళ్ళని పరామర్శించేందుకు వచ్చినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా సార్ చెప్పండి, బాధితులు మాట్లాడారా, ఏం చెప్తున్నారు, ఎంతమంది అడ్మిట్ అయ్యారు? అందరూ ఆదివారం పూట తాగినట్టుగా చెప్తా ఉన్నారు. తాగినటువంటి 4 గంటల్లోనే వాళ్ళకు వీరేసి నీళ్ళేనా కూకటిపల్లిలో ఉన్నటువంటి శంషిగూడ కానీ హెచ్ఎంటీ హిల్స్ ఏరియా కానీ ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు, ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి, భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైంది. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు, అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఒక 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినని, ఇక్కడ కూడా 15 మంది ఉన్నారు పేషెంట్లు. ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ 15 మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాలిసిస్ వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం, రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వివరాలు రాలేదని చెప్పంటున్నారు. ఏది ఏమైనప్పుడు కొంతమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి, కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయినని చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది. సార్, ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు చనిపోయినట్లు ప్రకటించలేదు. ఏమన్నా చనిపోయారని వివరాలు ఏమన్నా వచ్చాయా? ముగ్గురు చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో సహా ఉన్నాయి మా దగ్గర. ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినాయి. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, దాచిపెట్టే ప్రయత్నం చేసినా దాగే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా కాంపౌండ్లో ఎవరెవరైతే ఈ కల్తీ తాగిందో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు సార్? అంటే కళ్ళు వివాదం గౌడ్ల సంఘానికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్లో మునుపటిలాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళు తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంతా డైజోఫామో అదేదో కలిపి చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి అక్కడ లేదు. ఇవాళ ఎట్లయిపోయిందంటే గంజాయి, డ్రగ్స్,
వాడికి ఒక క్వార్టర్ తాగుతూ తప్ప నిద్ర పట్టని పరిస్థితి, కల్తీ కళ్ళు తాగుతూ తప్ప నిద్ర పట్టని పరిస్థితి, అడిక్ట్ అయిపోయింది. కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా. రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సి అక్కడ ఉంది. లేకపోతే తాగి 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాలు అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారి మానవ వాళ్ళు వదిలిపెట్టకుండా, వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొంత నియంత్రించాల్సి అక్కడైతే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అధికారుల నిర్లక్ష్యం కనబడట్లేదు, ఎందుకంటే రోజు కూడా వారు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కానీ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు. ఇవాళ స్కూళ్ళ పక్క పొంటి, మహిళలు తిరిగేటువంటి చౌరస్తాలలో, బడి పక్క పొంటి, తర్వాత గుళ్ళ పక్క పొంటి అంతటా ఈ షాపులు పెట్టిండ్రు. షాపులే కాకుండా చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు, కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మందు సీసాలు మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ 10,000 కోట్ల తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం, ఇవాళ 50,000 కోట్ల రూపాయలు. స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాప్ ఈ నెల 2 లక్షలు అమ్మింది, 3 లక్షలు అమ్మింది, మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం తెరవాలి, షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి, షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి, ప్రజలను దోసుకోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది. దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు. అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి, అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాద్ అయిపోయి రాష్ట్రానికి ట్యాక్స్ కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. సార్, చాలా మంది వచ్చి మా కుటుంబం వాళ్ళు కూడా కల్తీ కళ్ళు తాగి చనిపోయారు, ఆ లిస్టులో మా పేర్లు లేవు అని ఆందోళన చెందుతున్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎప్పటి నుంచి ఏ కళ్ళు కాంపౌండ్లలో ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిందో, ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్టు బయటకు తీయాల్సిన బాధ్యత ఉంది. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇది దాస్తే దాగేది కాదు, దాయడం ప్రభుత్వ విధానం కాకూడదని చెప్పి ఇప్పటివరకు చూస్తే చాలామంది ఒక 5-6 మంది మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. 5గురు పరిస్థితి విషమంగానే ఉంది. చాలామంది కిడ్నీలు పాడవడంతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా మొత్తం దెబ్బతింది అని చెప్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి నిర్లక్ష్యం వహించొద్దు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే కళ్ళు కాంపౌండ్లను నిర్వహిస్తున్నారో వాటి మీద నిఘా ఉంచాలి. ఎప్పటికెప్పుడు ఆ కళ్ళు కాంపౌండ్ల మీద తనిఖీలు చేయవలసినటువంటి బాధ్యత కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఉంది అని చెప్తున్నారు. అయితే బాలామణి అనేటువంటి మహిళ మృతి చెందింది కల్తీ కళ్ళు తీసుకొని అని చెప్పేసి వాళ్ళ బంధువులు వచ్చి చెప్తున్నారు. కానీ ఎక్కడ లిస్టులో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల కొంతమేరకు ఆందోళన చెందుతున్నారు. దీని మీద ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి లిస్టుని తయారు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ కళ్ళు కాంపౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళు కఠినంగా శిక్షించాలి, వాటిని పర్మనెంట్గా సీజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. కూకట్పల్లిలోని కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళు సేవించి పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాలామంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు, గాంధీలో చికిత్స పొందుతున్నారు, కొంతమంది అయితే బయట కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే నిర్దిష్టంగా ఎంతమంది దీంట్లో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇంకా పూర్తిగా లెక్క అయితే టాలీ అవ్వట్లేదు. చాలా చోట్ల కొంతమంది ఆల్రెడీ ముగ్గురు చనిపోయినట్టుగా సమాచారం ఉందనేది ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు. సో కల్తీ కళ్ళు నివారణ చేయాలి, కల్తీ కళ్ళు బారిన పడి యువత తమ జీవితాలు కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి విజువల్స్ చూస్తున్నాం.